మంచు వారింట సంబరాలు మొదలయ్యాయి. మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. అలా వారు నలుగురయ్యారు. దేవతల ఆశీర్వాదంతో ఇప్పుడు వాళ్ల జీవితంలోకి ఓ చిన్న దేవత వచ్చింది. మనోజ్ మౌనిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పుడు తమ జీవితంలోకి వచ్చింది. మనోజ్ బిడ్డను ఎంఎం పులి అని పిలుస్తాము. ఈ సంపూర్ణ కుటుంబానికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమతో వారిని ఆశీర్వదించండి అంటూ లక్ష్మి ట్వీట్ చేసింది. మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే మౌనికకు పెళ్లై ధైర్యం అనే కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత భర్తకు విడాకులిచ్చి మనోజ్ తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ధైర్యం తనకు శివుడు ఇచ్చిన బహుమతి అని మనోజ్ అతన్ని కూడా కొడుకుగా స్వీకరించాడు. ఇక గతేడాది చివర్లో మనోజ్ తాను తండ్రి కానున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు మంచు వారింటికి కొత్త వారసురాలు వచ్చింది. రీసెంట్ గా మంచు మనోజ్ తండ్రి అయ్యాడని, వాళ్లకు కవల పిల్లలు పుట్టారని చాలా పుకార్లు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని మంచు మనోజ్ స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. అంత మంచి వార్తను తానే స్వయంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటానని చెప్పాడు అన్నట్లుగా ఆడపిల్లకు తండ్రి అయ్యాడు మనోజ్. ఇప్పటికే మంచు విష్ణుకు 2 ఆడపిల్లలు కాగా మంచు లక్ష్మికి ఒక కూతురు ఉంది. ఇక మనోజ్ కూతురితో మంచు ఇంట 4 మహాలక్ష్మిలు ఉన్నట్లే అంటున్నారు మనోజ్ ఫ్యాన్స్.